అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రముఖ సైకాలజిస్ట్, మోటివేషనల్ స్పీకర్, మెంటార్ నడింపల్లి యమునా పాఠక్ ఆధ్వర్యంలో హైటెక్ సిటీ శిల్పారామం వేదికగా 70 మంది వివిధ రంగాలకు చెందిన విభిన్న క్షేత్రాలలో కృషి చేస్తున్న ఎంతో మంది మహిళా మనులను మాతృశక్తి అవార్డ్స్ పేరిట సత్కరించడం జరిగింది. డాక్టర్ కినోవా, గ్రీన్ లీవ్స్, రివర్స్ ఎడ్జ్ ఫార్మా హౌసెస్ సదాశివపేట వారి పాక్షిక సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు. నేను వింటాను, ఇక్కడున్న ప్రముఖులందరూ మాట్లాడాలనేది నేను కోరుకుంటాను. కాబట్టి మాతృశక్తి లోకల్ వారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా జరుగుతున్న ఈ స్త్రీ విజయోత్సవ కార్యక్రమానికి నా శుభాభినందనలు. బిడ్డల్ని కన్నా ప్రతి ఒక్కరూ మాతృమూర్తులు కారు కూడా. లాలన పాలన ఈ రెండూ తెలుసుకునే శక్తే మాతృశక్తి. అబ్యూజ్డ్ మదర్ గివ్స్ బర్త్ టు అబ్యూజ్డ్ చైల్డ్. ఆవిడ బాధ గర్భస్థ శిశువులో రికార్డ్ అయిపోతూ ఉంటుంది. టీనేజ్ రేపిస్ట్లు ఏమిటి, 3 నెలలు ప్లాన్ చేసి హత్యలు చేసే పిల్లలు ఏమిటి, ఈ డ్రగ్ పెడల్స్ ఏమిటి, వీరందరికీ సైకలాజికల్ ట్రీట్మెంట్ ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఆరా తీయడం చాలా ముఖ్యం. ఈ కాలంలో ఇదే గొప్ప సేవ అండి. మాతృశక్తి అవార్డ్స్ ఇస్తున్న మీరందరూ ఈ విషయంలో అవేర్నెస్ కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నాకు మీతో ఈ ఆలోచనలు పంచుకునే అవకాశం ఇచ్చింది అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ దేశానికి పేరు తెచ్చిన ఆ మహాత్ముల్ని కన్న తల్లి భారత్ మాత. అందుకని భారత్ మాతాకి. పురుషులు వేరు, స్త్రీలు వేరు. పురుషుణ్ణి బీజం అంటారు, స్త్రీని క్షేత్రం అంటారు. బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం, క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం నాన్న. అందుకని స్త్రీలు మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుండేవాళ్ళు. ఎంత గొప్ప మాటలు అసలు. ఇవాళ నిన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో, ఎలా చూసుకోవాలనుకుంటున్నావో అందరినీ అదే దృష్టితో, సమదృష్టితో చూడమని మాత్రమే దాని సారాంశం. ఈ వేదిక మీద ఇవాళ మనం అందరం ఆల్ దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ వన్ పర్సన్. కొన్ని అర్హతలన్నీ కలిపి ఒక వ్యక్తిలో ఇచ్చాడు. సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా పేరు తెచ్చుకోవాలంటే, మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా మనం మిగిలిపోవాలంటే సమాజానికి తిరిగి ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళాలి, కానీ సరదాగా ఈ లోకానికి ఏదో వచ్చి వెళ్ళిపోవటం, టైంపాస్ చేసుకోవడం కాదు అని గుర్తెరిగిన జ్ఞాని ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆవిడే యమునా పాఠక్. తను వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే నేను, నాది, నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం, ఈ రెండిటి వల్ల సమాజానికి దేవుడు నాకు ఇచ్చిన శక్తుల్ని సమాజానికి నేను సంపూర్ణంగా సద్వినియోగం చెయ్యలేను అనే విషయాన్ని గుర్తెరిగి స్త్రీకున్న అత్యద్భుతమైన వరం గొప్ప సంతానాన్ని గొప్ప పౌరులుగా తీర్చిదిద్ది ప్రపంచానికి అందించడం. దాన్ని త్యాగం చేసిన మహాతల్లి యమునా పాఠక్. అట్లాంటి తల్లుల్లో ఉన్న మాతృత్వం ఇవాళ చాలా గొప్ప. మాతృశక్తి అవార్డ్స్ అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప మాట, గొప్ప పదం. మాతృ శబ్దం అనేది అసలు అత్యద్భుతం. అది ఇవాళ ఇస్తున్న ఈ అవార్డ్స్ నాకు ఎంత ఆనందంగా ఉన్నాయంటే, ఇందాక చెప్పినట్టుగా గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్. డిజర్వ్డ్ పీపుల్కే ఇచ్చారు తప్ప, నాకు తెలుసు, నాకు చాలా క్లోజు, ఆ పేరుతో ఈ వేదిక మీద అవార్డులు ఇవ్వబడటం లేదు. అందుకు ఆ ఎంచుకున్న ఆ సంస్కారానికి యమునా పాఠక్ గారికి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, నేల మీద ఉదయించిన దేవతరా అమ్మ, కన్నీళ్ళు చనుబాలు, కన్నీళ్ళు చనుబాలు కలబోస్తే ఆ జన్మ అమ్మంటే ఎవరో తెలుసా, ఆ జన్మంటే ఏమో తెలుసా. కాబట్టి ఇంత విశేషమైన మాతృ స్థానం అనే వేదిక మీద జరుగుతున్న ఈ అవార్డ్స్ ఫంక్షన్కి ఇంత విశేషమైన అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. జై శ్రీకృష్ణ. నేను ఎక్కువ సాక్షాత్తంలో మహిళా దినోత్సవం ప్రోగ్రామ్స్కి వెళ్ళను. మహిళా దినోత్సవంకి ఇస్తున్న అవార్డ్స్ కూడా నేను గ్రహించను. దానికి ముఖ్యమైన కారణం
నేను గత 30 సంవత్సరం నుంచి అమ్మాయిలన ఆడవాళ్ళన వ్యభిచార కూపం నుంచి రక్షిస్తున్నాను. ఈ అమ్మాయిలకి విలువ లేని సమాజంలో నాకు ఈ విలువ ఇచ్చి నాకు ఏమీ పెద్ద గొప్పగా అనిపించదు. మీరు నిజంగా నాకు విలువ ఇవ్వాలి, నాకు అవార్డ్ చేయాలంటే నా అమ్మాయిలు ఏ అమ్మాయిలన నేను ఏ ఆడవాళ్ళ నేను రక్షించి తీసుకొస్తున్నాను. వాళ్ళ గౌరవించండి. వాళ్ళు మనలాగానే మనుషులే, మనలాగానే ఆడవాళ్ళే. వాళ్ళకి ఇవ్వలేని గౌరవం నాకు ఇచ్చి నాకు ఏమీ పెద్ద గొప్ప విషయం కాదు. ఐ కమ్ హియర్ ఓన్లీ ఫర్ యమున. ఎందుకంటే యమున నేను చాలా సంవత్సరం నుంచి చాలా సిన్సియర్గా చూస్తున్నాను. అండ్ సో టు రెస్పెక్ట్ హర్ అండ్ టు ఆనర్ హర్ ఐ కమ్ హియర్. బట్ వేదిక వచ్చిన తర్వాత 2 మాటలు చెప్పలేదంటే బాగుండదు. వచ్చిన టైంలో చిన్నారీలు మంచి కరాటే చేస్తున్నారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. మీ ఆత్మవిశ్వాసం, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి కరాటే చాలా ఇంపార్టెంట్. ఏ రోజు మగవాళ్ళు వాళ్ళ కన్ను, వాళ్ళ ఆలోచన, వాళ్ళ పద్ధతులు చేంజ్ చేస్తారు, ఆ రోజు మనకి రామరాజ్యం ఉంటుంది, సీతారాజ్యం ఉంటుంది, అన్ని రాజ్యాలు ఉంటాయి. సో లెట్ us build a world which is safe for all our children and let us strive to be better human beings. Thank you Andi. Thank you Yamuna for this honor. Thank you. మాతృశక్తి అవార్డ్స్ అన్నది ఎంత బాగుందండి ఆ మాట. an ordinary woman from respectable women. మాతృత్వంలోనే కదండి స్త్రీకి అంత గౌరవం వచ్చింది. ఏ ప్రతిఫలము ఆశించకుండా చేసేది అమ్మ కాబట్టి తొలి గురువు స్త్రీయే, అమ్మే. కాబట్టి మనం నడుచుకునే తీరు మన పిల్లల మీద ప్రతిఫలిస్తుంది. మన పిల్లలు కూడా పెద్దవాళ్ళై వాళ్ళ పిల్లలకు నేర్పుతారు. కాబట్టి స్త్రీ జగతికి తొలి గురువు ఎవరంటే స్త్రీ అని చెప్తాను సమాజంలో. ఈరోజు మాతృశక్తి అవార్డు ఇస్తున్న నడింపల్లి యమున గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆ తల్లి ఒక గురువు అని ఆమె గమనించి ఈ విధంగా అవార్డ్స్ ఇస్తున్నారని నేను సంతోషపడుతున్నాను. మనమందరం కూడా మన అమ్మమ్మలు, మన పెద్దవాళ్ళు, మన ఆస్తి, మన సంపద అనేది ఈ యొక్క ఉమెన్స్ డే ద్వారా కూడా ప్రతి ఒక్కరం కూడా గౌరవించుకుందాం మన అమ్మమ్మలని. మన మాతృశక్తి ముందు వాళ్ళే అని అంతమంది పెద్దల ముందు ఆవిడని సన్మానించుకోవాలనేది ఒక చిన్న ప్రయత్నం. గర్భిణీ స్త్రీలకు కూడా హెచ్ఐవి అంటే భయపడే స్థితిలో కూడా ఎంతో మందికి ఆవిడ ఎంత నిరంతరం సేవ చేస్తూ ఉన్నారు. ఆవిడ వేల డెలివరీస్ నిరంతరం రౌండ్ ది క్లాక్ చేస్తే అద్భుతమైన వైద్యురాలు ఆవిడ. మాటల్లో నేనైతే వర్ణించలేను. నేను ఈ మాధ్యమంగా ఆవిడని కలుసుకోవడం, మేము మాట్లాడుకున్నప్పటికీ కూడా వి అడ్మైర్ ఈచ్ అదర్. ఈ మాధ్యమంగా కలుసుకున్నందుకు నిజంగా అభినందనలు. అవార్డు అనేది పెద్దదా చిన్నదా అని కాదు, ఇచ్చే వ్యక్తులను బట్టి, ఇచ్చే సంస్థలను బట్టి ఉంటుంది. అందుకని యమునా పథక్ గారిని నేను ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. ఎటువంటి ప్రతిఫలాక్ష ఆశించకుండా ఉమెన్ గురించి ఆలోచించి ఉమెన్స్ మధ్యలో, ఇంతమంది మధ్యలో మమ్మల్ని సత్కరించడం, అందరి తరపున, నాతో పాటు అవార్డు అందుకున్నటువంటి అందరి తరపున నేను యమునా పథక్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ లక్ష్మి గారు ఇన్ఫర్టిలిటీ క్లినిక్ మనందరికీ తెలిసే ఉంటుంది. మాధవపూర్లో ఎంత సౌమ్యంగా కనబడతారో ఆవిడ, ఎంత హాయిగా ఉంటుందో. అసలు ఆవిడ చూస్తేనే అసలు ఏమన్నా రుగ్మతలు ఉంటే కూడా పోతాయేమో, అంత అద్భుతంగా ప్రశాంతంగా. నాకు ఆవిడ చూస్తే చాలా ఇష్టం, అలా చూస్తూ ఉంటాను ఆవిడండి. కాబట్టి వైద్యురాలకు ఉండాల్సిన గొప్ప గుణం ఆ శాంతంగా అలా కనపడతారు ఆవిడని కూడా మనం చక్కగా. ఇక షీఈ్ అ స్పెషలిస్ట్ అండి. తను ఎన్నో డిగ్రీలు యూకేలో చాలా డిగ్రీలు తను సాధించారు మెడిసిన్ ఫీల్డ్లో.
ఆవిడ దేశ సేవ కోసం ఇక్కడికి వచ్చి చేయడం, ఒక హాస్పిటల్ పెట్టడం, ఎంతోమంది కపుల్స్కి మాతృత్వ భాగ్యాన్ని ఇచ్చే మాతృమూర్తి ఆవిడని సత్కరించుకోవడం కూడా నిజంగా సౌభాగ్యం. మణిమంజరి గారు బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆవిడ. అంటే అన్ని వర్గాల వాళ్ళు సామాజిక న్యాయంతో ఉండాలి అనే ఒక దృక్పథంతో ఆ మహాతల్లి మాతృమూర్తి ఆవిడ నిరంతరం పనిచేసే వాళ్ళు. అందరూ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి. ఎప్పుడు ఆవిడ కూడా సోషల్ యాక్టివిస్ట్, ఎన్నో కార్యక్రమాలు. నేను అంటాను అసలు రెస్ట్ ఎప్పుడు తీసుకుంటారండి అంటారు. అలా అంత కార్యక్రమాలు ఆవిడ చేస్తారు. ఆవిడ కూడా సత్కరించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. యశస్విని జొన్నలగడ్డ గారు కరోనా టైంలో రైస్ ఏటీఎం, ఎంతమంది ఈ పేరు విన్నారు? రైస్ ఏటీఎం. మీరు అసోసియేట్ అయ్యారు, బట్ యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, రైట్? యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఆఫ్ యూ. సో అలాగా మనకి దోసపాటి రావు గారు మహిళలకు న్యూట్రిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే ఒక ముఖ్యమైన మెసేజ్ ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్ కినోవా ఇది చూడ, ఈ యొక్క మనకి రైస్కి అద్భుతమైన సబ్స్టిట్యూట్. 50 grams కనుక ప్రతి ఒక్క మహిళ మనం కనుక తినగలిగితే డేలో మనకి ఆ రోజు కావాల్సిన పోషక విలువలు తప్పకుండా వస్తాయి. ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ రైస్కి సబ్స్టిట్యూట్. దీన్ని మేము ఈరోజు న్యూట్రిషన్గానే మీరు చూస్తున్న దీన్ని కినోవా తాంబూలం అని ఈరోజు ప్రత్యేకంగా దీనికి ఒక పేరు పెట్టి దీన్ని ఇంట్రడ్యూస్ చేసాం. వీ విల్ ఆల్ గివ్ ఇంపార్టెన్స్ టు న్యూట్రిషన్. మనం అందరం కూడా తాంబూలాలు ఇస్తున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ఇవ్వడం వల్ల ఒక మంచి మెసేజ్ సొసైటీలోకి వెళ్తున్నది ఒక చిన్న ఆలోచన. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు పెద్దలు. సో యమున గారు ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకోవడం, ఇంతమంది అన్ని రంగాల్లోని మహిళలను గుర్తించి ఇక్కడ తీసుకురావడం చాలా గొప్ప విషయం. వెరీ గుడ్ యమున, మీ ఎఫర్ట్. మీరు పిలువబట్టేంత దూరం నేను వచ్చాను. మీ అంటే దానిలో ఉన్న ప్రేమ కానీ ఇవన్నీ. సో ఆల్ ద బెస్ట్. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వేడుకల్లో ఒక నిజంగా ప్రభుత్వాలు గుర్తించాలండి. స్వరాజ్య లక్ష్మి గారు ఆవిడని గుర్తించాలి తప్పకుండా. ఆవిడకి ఇంకా చేయూత ఇచ్చి ఆవిడకి ఇంకా కొంచెం మనం పుష్ చేస్తే కనుక తప్పకుండా కూడా మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ ఉంది, వీ షుడ్ ఎంకరేజ్. కాకపోతే ఆర్థిక సాయంతో కొంచెం వెనుకబడాల్సి వస్తుంది. దానికి సాయం చేయాల్సిందిగా మా ఎన్నో పడిగర్ గారు, నేను మలేషియా వెళ్ళినప్పుడు నాకు ఆర్థికంగా సహాయం చేశారు. చేయడం వల్లే నేను మలేషియా వెళ్ళేసి అక్క ఏ విధంగా అయితే మహిళల కోసము ఈరోజు ఆలోచించి సంస్కృతి సాంప్రదాయాలకు ఒక వేదికగా ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మనందరికీ కూడా ఈ యొక్క అవకాశం కల్పించినందుకు, అందులో నేను భాగస్వామ్యమైనందుకు హృదయపూర్వకమైన ఇలాంటి పెద్దవాళ్ళందరి మధ్యలో ఈ అవకాశాన్ని నేను వినియోగపరచుకుంటున్నందుకు, నాకు ఈ యొక్క అవకాశం గొప్ప అవకాశం పొందినందుకు మనస్ఫూర్తిగా అందరికీ తల వంచి వందన. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, మెరిసే వాన చిలుకులకి నీలి రింగి అమ్మ, మురిసే పచ్చని పట్టులకి నేల తల్లి అమ్మ, వీచే చల్లని గాలులకి పూల కొమ్మ అమ్మ, ప్రకృతి పాడే పాటలకి ఎరగోవినమ్మ, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టికి మూలం మమ్మతనం, సృష్టించలేని అమ్మ గుణం. అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారే ఏరులంట, తేనెలూరి పారే ఏరులంట. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది నిష్ణాతులు, పెద్దలు, పూజ్యులు వాళ్ళందరి సమక్షంలో చాలామంది మాతృశక్తులను సత్కరించుకునే అవకాశం మాకు నిజంగా కలిగినందుకు హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, స్త్రీ అయినా పురుషుడైనా సమాజంలో ఇద్దరూ సమానమే అని చాటి చెప్పే వేదికలుగా ప్రతి ఒక్కటి మారాలి. స్త్రీ పట్ల గౌరవం అనేది చిన్నప్పుడే స్టార్ట్ అవ్వాలండి. అది ఎక్కడో పెద్దయ్యాక మనం ఏదో చేసేది కాదు. మొక్కే వంగంది మానే వంగదు. సో మన ఇంట్లో ఉన్న మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, ఒకరినొకరు ఎలా గౌరవించుకుంటూ ప్రతి ఒక్కరిని పరస్పరం గౌరవించుకుంటూ విత్ మ్యూచువల్ రెస్పెక్ట్
మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది చిన్నప్పటి నుంచి చెప్పాల్సిన అవసరం ఉంది. సమానత్వం అనేది పెద్దయ్యాక ఎప్పుడో సంస్కరణలు చేస్తే రాదు. ఆ సంస్కరణ సంస్కారంగా మారినప్పుడే, మన ఆచరణలో మారినప్పుడే నిజమైన సాధికారత వస్తుంది. అప్పుడే ఈ వివక్షత అనేది పూర్తిగా కూడా సమాజాన్ని నుంచి మనము పారదొల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఆ వివక్షత అనేది లేకుండా అందరూ సమానమే విత్ మ్యూచువల్ రెస్పెక్ట్ మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్స్ 6 ఇవ్వడం జరిగిందండి. అలాగే మనము మామూలుగా మాతృశక్తి అవార్డ్స్ కూడా వివిధ రంగాల్లో నైపుణ్యం చూపిస్తున్న అనేక మంది మహిళామూర్తులు, అంటే నిజంగా కూడా అంటే వారు తెర వెనుక ఎంతో పనిచేస్తున్న వాళ్ళందరినీ వెలికి తీసి ఇది ఒక ప్లాట్ఫామ్గా ఈ కార్యక్రమం ద్వారా మనం అవార్డ్స్ ఇవ్వడం ద్వారా తద్వారా ఇట్స్ మోర్ లైక్ గివింగ్ ఇన్స్పైరింగ్ ఈచ్ ఉమెన్ అన్నమాట. ప్రతి మహిళ పరస్పరం వాళ్ళని ఇన్స్పైర్ చేసుకునే ఒక అద్భుతమైన వేదికగానే ఇది సెలబ్రేషన్ అండి. సో సర్వేజన సుఖినో భవంతు. సో వివక్షత లేని సమాజాన్ని కోరుకుందాం. అందరం కూడా సమానత్వంతో మ్యూచువల్ రెస్పెక్ట్తో మన ఆలోచనలు మార్చుకుందాం, మన యాటిట్యూడ్ మార్చుకుందాం. మహిళ పట్ల, ఆడపిల్లల పట్ల మనం చూపించే కోణాన్ని, ఏవైతే ఆకృత్యాలు ఇప్పుడు జరుగుతున్నాయో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మన ఆలోచన మారుతుందో, ఒక సంస్కారవంతంగా మారుతుందో, తప్పకుండా ఒక చక్కటి సభ్య సమాజం వైపు మనం అందరూ అడుగులేస్తాం.